వెబ్సైట్లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవాళ వెబ్సైట్లో ఉన్నది, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు, ప్రభుత్వమే కదా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. సార్ నేను దయచేసి ఆయన దగ్గర ఉన్న రికార్డు ఏ ఆధారంగా చెప్తా ఉన్నారో, ఎక్కడి నుంచి వచ్చింది రికార్డు? గత ప్రభుత్వం ఆ రోజు వెదర్ దే హ్యావ్ మేడ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ చేసిన అధ్యక్ష, శాసనసభలో పెట్టిన అధ్యక్ష, ఈరోజు శాసనసభలో పెట్టినరా, దానిపైన చర్చ చేసినరా, దానికి లీగాలిటీ ఏంది, దానికి శాంక్టిటీ ఏంది? దానికి శాంక్టిటీ లేదు, లీగాలిటీ లేదు. డాక్యుమెంట్ పట్టుకొని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి. మీరు బయట రెండు పక్షాలు ఒకటి కావచ్చు, లోపల కూడా అదే విధంగా ప్రస్తావన చేస్తే ఎట్లా అధ్యక్ష? శంకర్ గారు, ఇప్పుడు శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. 10 నిమిషాలు ప్లీజ్. ఇప్పుడు ఎల్ఏ మంత్రి గారికి నేను చెప్పేంత గొప్పవాడిని కాను, కానీ వెబ్సైట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది నాది కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి లెక్కనే. నేనేమంటున్నానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు అనవసరమైనటువంటి అనుమానాలని ప్రజలకు తలెత్తే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే బాధ అనిపించి చెప్తున్నా అధ్యక్ష. బీసీలు 2014లో ఒక లెక్క ఉంటే 2024లో ఒక నిమిషం స్పీకర్ సార్, 2014 ఏం కెలివి మేమెక్కడ చూడలేదు. ఇవి మీరు ఎక్కడి నుంచో ఫిగర్ చెప్తే ఎట్లా? 2014లో నో ఫిగర్స్. మీరు 2011లో జాతీయ సెన్సస్ కోట్ చేయండి, 2017 కోట్ చేయండి. మీరు 2014లో ఏ ఫిగర్స్ గురించి మాట్లాడుతున్నారు? మీరు లేని ఫిగర్స్ చూపెట్టి ప్రజల్లో అనుమానాలు సృష్టించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, దయచేసి పదే ఇంటర్వ్యూని కాకండి. ఇప్పుడు మీరు మొదలే చెప్పినారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీ సూచన సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి. మీరు ఏదన్నా ఉంటే మీరు చివరగా మాట్లాడండి. ఇప్పుడు మీరు ఈ విధంగా 4-5 మాట్లాడితే, ఇప్పుడు అట్లా కాదు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము 10 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళు 10 సంవత్సరాలు. మరి 55 సంవత్సరాలు పరిపాలన ఎవరు చేసిరు ఈ దేశంలో? ఎవరు చేసిండ్రు? ఇప్పుడు అనుకుంటూ పోతే అనవసరంగా మా సమాజం అంతా ఇబ్బంది పడుతుంది, బయట ఏం జరుగుతుంది అన్నటువంటిది. మీరు దయచేసి వాళ్ళు చెప్పేది వినండి, సజెషన్స్ విన్న తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. కానీ మాట్లాడుతుంటేనే మేము బుల్డోజ్ చేసేస్తామంటే ఇది పద్ధతి ఉండదు. దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. విన్న తర్వాత మాకు రాక వచ్చిన అవకాశాన్ని మేము బుల్డోజ్ చేసేస్తామంటే మరి ఇంకెవరికి చెప్పుకోవాలి మేము?